నమస్కారం ఫ్రెండ్స్. నా దృష్టిలో బంగారం ఆత్మహత్య చేసుకున్నట్టుంది. బంగారంపై ఎవరూ దాడి చేయలేదు. ప్రకృతి ఒక వస్తువు యొక్క వినియోగం కూడా కంట్రోల్ చేయగల సామర్థ్యం ఉంది. ఒక ప్రభుత్వం ఈ బంగారం వినియోగాన్ని ఆపాలని ఒక 50 ఏళ్లుగా ప్రయత్నిస్తున్నా దాంట్లో ఫెయిల్ అవుతూ వస్తున్నా. అసలు ఈ బంగారం మత్తు ఎలా దిగాలి అని ఇంపోర్టుపై సుంకాలు, దానిపై జిఎస్టీలు, వ్యాట్లు, అంటే అన్ని రకాలుగా అష్టదిగ్బంధం చేసిన బంగారం తాను ఇష్టం వచ్చినట్టే వ్యవహరించింది. ప్రభుత్వాలు కూడా నియంత్రించలేని విధంగా బంగారు వినియోగము, బంగారు యొక్క అక్యూములేషన్, వినియోగం కాకుండా జమ చేయడం, అది విపరీతంగా పెరిగింది. మనం క్లియర్గా అబ్జర్వ్ చేస్తే భారతదేశం కొన్ని వందల ఏండ్ల నుంచి ఏ స్ట్రాటజీ అవలంబించిందో, అంటే బంగారం ఈజ్ ద సేఫెస్ట్ బెట్ అని భారతదేశంలో మెజారిటీ ప్రజలు ఒక ఇన్వెస్ట్మెంట్ పర్స్పెక్టివ్ కాకుండా ఒక సేఫ్టీ పర్స్పెక్టివ్ని దృష్టిలో పెట్టుకొని వందల ఏండ్లుగా బంగారానికి ఇచ్చిన ఇంపార్టెన్స్ ఫస్ట్ టైం ప్రపంచం అదే స్ట్రాటజీని అవలంబిస్తుంది. దో గోల్డ్ ఈజ్ నాట్ ద బెస్ట్ ఇన్స్ట్రుమెంట్ టు ఇన్వెస్ట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ angle of investment, but gold is the safest bet. అంటే ప్రస్తుత వరల్డ్ ఆర్డర్లో బ్యాంకులపై భరోసా పోయింది, కంపెనీలపై భరోసా పోయింది. మీరు అది విడిచిపెట్టండి, గవర్నమెంట్ బాండ్స్పై కూడా భరోసా పోయింది. అంటే the safest thing to invest is in government bonds. But when government is on default mode, then world law, what is the best instrument to invest అని ఆలోచిస్తే గోల్డ్. మళ్ళీ ఇన్వెస్ట్మెంట్ రిటర్న్స్ ఆలోచిస్తే గోల్డ్ ఇస్ అంటే వర్స్ట్ కన్నా ఒక స్టెప్స్ పైన ఉంటుంది. అంటే రిటర్న్స్ రాకపోయినా సేఫ్టీకి రెస్పెక్ట్ ఇచ్చేది గోల్డ్ ఇన్వెస్ట్మెంట్. మన పాపులర్ ఇన్వెస్ట్మెంట్ యాంగిల్స్లో చూస్తే గోల్డ్ ఈజ్ ఎ డడ్ ఇన్వెస్ట్మెంట్. డెడ్ కాదు, డడ్. అంటే దాదాపు పనికి మాలిన పెరుగుదల శాతం. అంటే చాలామంది సడన్గా మేల్కొని ఇప్పుడు ఎంత పెరిగింది కాదు సార్, 70 నుంచి ₹1,00,000 వచ్చింది. అది జీవితంలో మీరు మీ జీవిత కాలంలో ఒకసారి చూస్తారు. ఇప్పుడు 1 lakh రాగానే దాని అసలు రూపం బయటపడుతుంది. ఇప్పుడు గోల్డ్లో ఇన్వెస్ట్ చేయవచ్చా అనేది ఒక బ్యూటిఫుల్ క్వశ్చన్. ₹1,00,000 ఒక తులం గోల్డ్ పలుకుతుంటే
ప్రజలు భారతదేశం లాంటి కంట్రీలో ఒక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అడుగుతున్నారు. అదేమంటే బంగారంలో ఇంకా ఇన్వెస్ట్ చేయవచ్చా? బంగారం లాస్ట్ 2-3 ఇయర్స్లో 30% గ్రోత్తో తన బ్రిమ్ లెవెల్కి పోయి ఆగుతుంటే ప్రజలు గోల్డ్లో ఇన్వెస్ట్ చేయవచ్చా అని ఏ ధైర్యంతో అడుగుతున్నారు? ఏదో ఉండాలి కదా. ప్రజలలో ఒక తులం కొనడానికి ₹1,00,000 అవైలబుల్ ఉన్నాయా? దేశంలో 80% మంది రేషన్ బియ్యంపై ఆధారపడి ఉన్నారు అని అంచనాలు వచ్చే దేశం ఇది. అంటే దాదాపు 80% రేషన్ బియ్యం ఇస్తే కానీ పూట గడవని దేశంలో ₹1,00,000 ఒక గోల్డ్ చేరినాక దాంట్లో ఇన్వెస్ట్ చేయవచ్చా అనే ధైర్యం ఎక్కడి నుంచి వస్తుంది? అసలు మన దేశంలో జనాభా ఆర్థిక స్థితిగతులు ఏమున్నాయి? డౌట్ రావాలి కదా. ప్రభుత్వానికి ఎప్పటి నుంచో డౌట్ వస్తుంది. ఇన్కమ్ ట్యాక్స్ కట్టని ప్రజలు తులా ₹1,00,000 అయినా ఇంకా ఇన్వెస్ట్ చేయవచ్చా అని ఎట్లా అడుగుతున్నారు? వీళ్ళ దగ్గర డబ్బు ఎక్కడ ఉంది? ఈ బ్యాంకులో నుంచి డబ్బు తీసి గోల్డ్ కొంటున్నారా? కొంటలేరే. ఈ గోల్డ్ ₹1,00,000 వచ్చినాక దాన్ని ఏ వాల్యుయేషన్ వేసి ఇన్వెస్ట్ చేస్తారు? సపోజ్ రేపు ₹1,00,000 గోల్డ్ 80,000 అయితే వీళ్ళ పరిస్థితి ఏమి? ఈ రిస్క్ అంచనా ఎవరు ఎందుకు వేస్తలేరు? కొద్దిగా ఆలోచించండి. గోల్డ్ సేఫ్ బెట్టే. గోల్డ్ సేఫ్ బెట్టే. గోల్డ్ ఇన్ఫ్లేషన్ని బీట్ చేస్తలేదు. జాగ్రత్త. ఇది కొద్దిగా ఎకనామిక్స్కి సంబంధించిన ఎదురు ప్రశ్న. గోల్డ్ ఇన్ఫ్లేషన్ని బీట్ చేస్తలేదు, ఎఫ్డీని బీట్ చేస్తలేదు. కానీ గోల్డ్కు వాల్యూ లేదు కానీ మర్యాద ఉంది. ఇలాంటి విషయాలు ఎవరు యూట్యూబ్లో ఈ వర్డ్స్ యూజ్ చేయరు. నేను ఈ వర్డ్స్ ఎందుకు యూజ్ చేస్తున్నా అంటే గోల్డ్కు మర్యాద ఉంది, వాల్యూ లేదు. ఒకసారి ఆలోచించండి, నేను చెప్పింది కరెక్టా రాంగా? గోల్డ్కు మర్యాద పెరుగుతుంది, వాల్యూ పెరుగుతలేదు. వాల్యూ పెరగకపోయినా మర్యాద తగ్గదు. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ఎల్లో మెటల్. కానీ గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ కోసం బెస్ట్ ఇన్స్ట్రుమెంట్ అంటే కాదు. పనికి మాలిన ఇన్వెస్ట్మెంట్ మెటల్ హయ్యెస్ట్ మర్యాద గల మెటల్. అటు బ్యాడ్ నేము, ఇటు గుడ్ నేమ్. అటు ఫెయిత్ విపరీతంగా ఉండటము, ఇక్కడ రిటర్న్స్ తక్కువ రావటం. ఎవరైనా నీకు 100కు 20 ఇస్తా అంటే 120 ఇస్తా నెల ఆఖరికి అంటే, గోల్డ్ 100కు 103 ఇస్తా అన్న ఈ 103 వచ్చేదానికే మర్యాద ఎక్కువ. ఎకనామిక్స్ అనే ఒక సబ్జెక్టు దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. కానీ సొసైటీ, ఈ మానవ జాతి, హ్యూమన్ సైకాలజీ, వెల్త్ జనరేషన్, సేవింగ్, రిస్క్, రేపు రాబోయే క్యాటాస్ట్రోఫ్స్, వీటిని అన్నింటినీ కలిపితే ఎకనామిక్స్ ఎక్కడనో దెబ్బతింటుంది.
ఎకనామిక్స్ ఒక పవర్ఫుల్, అంటే ఒక ట్రేడ్ సైన్స్ అయినా బంగారం ప్రతిసారి గెలుస్తుంది. ఇప్పుడు నేను ఒప్పుకోను గోల్డ్ ఈజ్ ద బెస్ట్ ఇన్స్ట్రుమెంట్ అని. ఆర్బీఐ ఒప్పుకోదు, ఎవడొప్పుకోడు. గోల్డ్ వ్యాపారులు, మహిళలు తప్ప ఎవడొప్పుకోడు. కానీ గోల్డ్ నొక్కలేకపోతున్నారు. నేను చెప్పినట్టు ఇప్పుడు సడన్గా ప్రపంచం మేల్కొని బంగారం వైపు చూస్తుంది. ఇది ఇంకో డేంజరస్ ట్రెండ్. మొన్నటి వరకు వరల్డ్ సహకరించలేదు. గోల్డ్ వినియోగంలో ప్రపంచ పాత్ర చాలా తక్కువ. సిల్వర్ వినియోగంలో ప్రపంచం సహకరించింది, కానీ గోల్డ్ వినియోగం వచ్చేసరికి ప్రపంచం సహకరించదు. ₹1,00,000 దాటంగానే ప్రపంచం సహకరిస్తుంది. ఈ ఆట ప్రపంచం కూడా ఆడటం మొదలుపెట్టాడు. అయితే ఇప్పుడు భారతీయులు గోల్డ్ని ఎలా చూడాలి? మన ఇగో గెలవాలా, లాజిక్ గెలవాలా, ఎకనామిక్స్ అనే సబ్జెక్ట్ని ఫాలో చేయాలా, సొసైటీలో ఉన్న నార్మ్స్ని ఫాలో చేయాలా అనేది ఒక పెద్ద డైలమా. అసలు మీరు ఎలా, ఎప్పుడు, ఎందుకు ఫాలో చేయాలి? అసలు ఫాలో చేసే అవసరం ఉందా? మీ అవసరాలు ఏమి? బంగారం మీ అవసరాలను తీరుస్తుందా? బంగారంపై మోజు పడడం అంటే సహజమే కావచ్చు, కానీ లాభసాటే. మర్యాద బంగారానికే లేదా దాని తత్వానికే? ప్రాక్టికలీ బంగారం ఇప్పుడు మీ జీవన స్థాయిని నిలబెట్టే దమ్ము, సత్తా ఉన్న మెటలేనా? ఇది చాలా క్రిటికల్ క్వశ్చన్స్. ఎవడు ఇట్లా బంగారం కొనొచ్చు, పెరుగుతున్న బంగారం ధరలు, పడుతున్న బంగారం ధరలు, మీకు వస్తున్న ఆపర్చునిటీలు అని ముదనష్ట మాటలు అంతా సొసైటీలో చెప్పి ఎవడు పబ్బం వాడు కడుక్కొని షటర్లు వేసేసి వెళ్ళిపోతారు. బంగారం అంటే దాని తత్వం ఏమి? ప్రజెంట్ దాని స్టేటస్ ఏమి? దాని వినియోగం ఎంత? దాని అంటే లాకర్లలో పెట్టి పూజ చేయడం ఎంత? ఎంతమంది గోల్డ్ వేసుకొని తిరిగే ధైర్యం చూపిస్తున్నారు? గోల్డ్కు అంత భయంకరమైన డిమాండ్ ఉంది కదా. ఆర్టిఫిషియల్ జ్యువెలరీ గోల్డ్ కన్నా వేగంగా ఎందుకు పెరుగుతుంది? గోల్డ్పై మహిళలకు ఏమైనా డౌట్ వచ్చిందా? ఎవరు డిస్కస్ చేయరు ఇట్లా? మన ఛానల్ ఒకటే డిస్కస్ చేసేది ఇట్లా. మహిళ కూడా ఈ ఛానల్ చూసి ఆలోచించే స్థాయిలో నేను మాట్లాడతా. నేను ఎవడో బోడిగాడు చెప్తే నేను విన్నాను. నా దృష్టిలో నేనేమనుకుంటున్నా అది చెప్పడానికే నేను ఈ వీడియో చేస్తుంటా. ఎప్పుడైనా నా ఇష్టం వచ్చినట్టు చెప్తా. చాలామంది అభిప్రాయాలు మార్చుకో అంటారు. అభిప్రాయాలు మార్చుకోవడానికి నేనెందుకు మారాలి? మీరే ఒక వీడియో చేసి మీ అభిప్రాయం మీరు చెప్పండి. మీ అభిప్రాయం నేను చెప్పలేను కదా, నా అభిప్రాయం నేను చెప్తా. ఇంటే అయినట్టు లేకపోతే లేదు. నా అభిప్రాయాలు నిజమవుతున్నాయని జనాలు చూస్తున్నారు. లేకపోతే వీడు అన్ని ఫేక్ చెప్తాడు, ఎవడు చూస్తాడని ఎవడు చూడాడు. వేల మంది చూస్తున్నారంటే దాంట్లో ఉంటుంది కదా ఏదో లాజిక్. నేను పారిపోను. ఎప్పుడు వీడియోలు ఉంటాయి, చేసి చూసుకోండి. నేనేం చెప్తా అదే అవుతుంది. అంటే పెద్ద నేను చెప్పినా కదా, పెద్ద ఇది కాదు, జస్ట్ అబ్జర్వ్ చేస్తే తెలిసిపోతుంది. ఎప్పుడు మనము అంచనా వేసేటప్పుడు అనలిస్ట్ అనే
టెంపరీ ట్రెండ్స్కి భయపడకూడదు, తన పంతా మార్చుకోకూడదు. ప్రపంచంలో పాలిటిక్స్ తప్ప ఏది అంత ఈజీగా మారదు. పాలిటిక్సే అనలైజ్ చేయడం, దానిపై నిలబడడం మోస్ట్ డిఫికల్ట్ థింగ్ అండ్ ఈజియెస్ట్ థింగ్ కూడా. అక్కడ ఏం జరుగుతుందో అది ఈజీగా చెప్పేయచ్చు. పాలిటిక్స్లో ద మోస్ట్ ఈజీ థింగ్ టు ప్రిడిక్ట్ ఈజ్ పాలిటిక్స్ అండ్ మోస్ట్ డిఫికల్ట్ టు సస్టైన్ దట్ ప్రిడిక్షన్ ఈజ్ పాలిటిక్స్ టు. అంటే రెండు వైపులా పదునైన కత్తి పాలిటిక్స్. వాడు సడన్గా దానం నాగేందర్ ఏం మాట్లాడతాడో పొద్దున్న లేసి తెలియదు, రాత్రి మందేశ్ ఏం మాట్లాడతాడో తెలియదు. పొద్దున గుడికి పోయి బొట్టెత్తుకొని వచ్చి బీఆర్ఎస్ అంటాడు, నెక్స్ట్ డే మందేసినాక కాంగ్రెస్ అంటాడు. అంటే దానం నాగేందర్పై అనాలిసిస్ చేయడం మూర్ఖత్వం కదా, కానీ చేయాల్సి వస్తుంది. కానీ ప్రపంచంలో అన్ని సబ్జెక్ట్స్ పాలిటిక్స్ కాదు. దానికో హిస్టరీ ఉంటుంది, దానికో పట్టు ఉంటుంది, దానికో టైమింగ్ ఉంటుంది, దానికో హిస్టరీ బట్టి ఫ్యూచర్ డిసైడ్ అవుతుంది. అంటే లింక్ ఉంటుంది, చైన్ సిస్టమ్ ఉంటుంది. పాలిటిక్స్కి ఏమి నరాలు ఉండవు, పాడుండవు, ఒక బ్యాక్ బోన్ ఉండదు. వానికి ఎక్కడ దురద పడితే అక్కడ దురద పెట్టుకుంటాడు. మనం కెమెరా యాంగిల్ చేంజ్ చేస్తూ ఉండాలి. ఒకసారి ఇట్లా తలగొక్కుతాడు, ఇంకోసారి ఇట్లా అంటాడు, అక్కడ పెట్టాలి. ఒకసారి పొట్ట మీద ఇట్లా అంటాడు, మళ్ళీ కింద ఒకసారి ఇటు అంటుంటాడు. పొలిటీషియన్స్ చూడండి, చాలామంది కింద ఇట్లా 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 గోకుతుంటారు. ఎక్కడున్నాము అని కూడా చూడాలి. అంటే కెమెరా అక్కడ పెట్టాలి, వాడు ఎక్కడ గోకుతుంటే అక్కడ మనం అక్కడ పెట్టుకోవాలి. దట్ ఈస్ పొలిటికల్ అనాలిసిస్ అంటే అంతే. నువ్వు తల గొక్కుంటా అంటే వాడేమో కింద గొక్కుంటున్నాడు అంటే రాంగ్ అనాలిసిస్. అంటే ఎక్సెప్ట్ పాలిటిక్స్ మనము ఏదైనా షూర్ షార్ట్గా విత్ కాన్ఫిడెన్స్ చెప్పొచ్చు, పాలిటిక్స్ కూడా చెప్పొచ్చు. చెప్పి వెయిట్ చేయాల్సి వస్తుంది వాడు మళ్ళీ ఆ మాట అనేవారు. గోల్డ్ కూడా చాలా క్రిటికల్ స్టేజ్లో ఉంది. గోల్డ్ వాల్యూ పెరగటం వల్ల ఆత్మహత్య చేసుకుంది. మీరు మీ జన్మలో స్వర్ణకారుడు మాకు బిజినెస్ లేదు అనేది మీరు చాలా రేర్గా అని ఉంటారు. అంటే ఉంటారు, పేదవాళ్ళు కూడా ఉంటారు స్వర్ణకారుల్లో, కానీ స్వర్ణకారుడు వర్స్ట్ ఫేజ్ ఆఫ్ మై లైఫ్ అని ఎవ్వడు అన్నాడు. ఇప్పటిదాకా అనింది చూసి ఉంటారు, వాడు ఎంత పేదవాడు అన్నాడు. కానీ ఇప్పుడు అంటున్నారు. గోల్డ్లో 40% మార్జిన్స్ ఉంటాయి. ఎందుకంటే గోల్డ్ ఒరిజినల్ ఫామ్లో ట్రేడ్ కాదు కాబట్టి భారతదేశంలో స్వర్ణకారుడు బతికిపోతాడు. వేరే దేశంలో స్వర్ణకారుడు ఉండరు, ఉంటే కూడా వాడు బతకలేడు. ఎందుకు? వేరే దేశాల్లో ఆభరణంగా గోల్డ్ను వినియోగించారు. అదొక సేవింగ్ ఇన్స్ట్రుమెంట్గా బిస్కెట్ రూపంలో లేదా ప్యూర్ గోల్డ్ కూడా ఈ చైన్స్ రూపంలో బల్క్లో దాన్ని మెయింటైన్ చేస్తారు. అంటే ఇక్కడ స్వర్ణకారుడి పాత్ర వల్ల గోల్డ్ సేల్స్ పెరుగుతున్నాయి. బంగారంపై మాట్లాడాలంటే కొన్ని నెలలు మాట్లాడవచ్చు. అంటే అంత గ్రేట్ సబ్జెక్ట్ అది. మోస్ట్ మిస్అండర్స్టూడ్ సబ్జెక్ట్ గోల్డ్ అని కూడా చెప్పచ్చు. గోల్డ్ గురించి 2 నెలలు మాట్లాడవచ్చు, కానీ మోస్ట్ మిస్అండర్స్టూడ్ సబ్జెక్ట్ గోల్డ్. ఆ గోల్డ్ని టోటలీ మిస్అండర్స్టాండ్ చేసుకున్నది మహిళలు ఎంత చాకచక్యంగా గోల్డ్ను పైకి తీసుకుపోయినరో మహిళలు దాని పతనానికి కూడా వాళ్ళే కారకులు అవుతారు. ఏదైనా సమాజంలో తప్పు ఇక్కడ జరుగుతుంది అని భయపడకుండా చెప్పేయాలి. మన డ్యూటీ అది. ఒక యూట్యూబ్ ఛానల్ డ్యూటీ ఏమంటే అట్లా చెప్పేయాలి.
ఇంకా వాళ్ళ నెత్తి వాళ్ళు కొట్టుకొని చావని, మనకేం అవసరం లేదు. మనకు లాజికలీ కరెక్ట్ ఏమనిపిస్తుంది ఆ టైంలో చెప్పారు. గోల్డ్కు మర్యాద ఉంది, వాల్యూ లేదు. ఇది కొంతమందికి అర్థమవుతుంది నేను చెప్పింది. గోల్డ్కు మర్యాద ఉంది, వాల్యూ లేదు. నేను ఈ మాట ఎందుకన్నా, ద మూమెంట్ యూ స్పెల్ GOLD అనగానే మీకు ఛీ అని ఎవడన్నాడు? మీరు టాప్ క్వాలిటీ మద్యం బాటిల్ తెచ్చి 100 మందికి చెప్తే దాంట్లో 80 మంది ఛీ అంటారు. ఆ మద్యం బాటిల్ ఏం లేదైనా 20-30 వేలు ఉంటుంది ఒక బాటిల్ అన్నా, అంట. ఒక ఓవర్ ప్రైజ్డ్ ప్రాపర్టీ మీరు చూపించిన, అరే ఏం ప్యాలెస్ లాగా ఉంది అబ్బాయి అంటే, ఆ ప్యాలెస్ అది 10 కోట్లు పెట్టుకుంటారా, దానికి కూడా వాల్యూ ఉంటుంది, చెయ్యి అంత పెట్టద్దు అంట. కానీ మీరు ఏం మాట్లాడకుండా GOLD అనండి. ఫస్ట్ స్టాన్స్లో చి అని రాదు. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ గోల్డ్. చి అన్నారు. ఇప్పుడు నాకు కూడా ఇష్టం లేదు గోల్డ్, కానీ గోల్డ్ అనగానే చి గోల్డ్ కానీ అన ఫస్ట్ ఒక్క నిమిషం ఆగుతాం. గోల్డ్ కాస్ట్లీ అయింది బై, చి థూ అనం గోల్డ్ కా చాలా తక్కువ మంది అంటుండొచ్చు, లేదా 1-2% ఎక్కడైనా ఉండొచ్చు. ఇప్పుడు నాలాంటి అన్నాడంటే మీరు ఇమాజిన్ చేయండి. గోల్డ్కు మర్యాద పెరుగుతుంది, వాల్యూ పెరుగుతుంది. మర్యాద వాల్యూని నిలబెట్టగలదా? మర్యాద వాల్యూని ఎంతవరకు నిలబెట్టగలదు? చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. గోల్డ్ ఇన్వెస్ట్మెంట్లో నేను చెప్తున్నా, సరళ భాషలో చెప్తున్నా. ఎవడు స్వర్ణకారుడు చెప్పాడు, అనలిస్టులు చెప్పారు, ప్రొఫెసర్ నాగేశ్వర్ చెప్పాడు, ఎవడు చెప్పాడు. ఇప్పుడు గోల్డ్ గురించి కూడా నాగేశ్వర్ మాట్లాడతాడు. ఎందుకు మాట్లాడతాడో మనకు అర్థం కాదు, కానీ మాట్లాడతాడు. అట్లనే చాలామంది మాట్లాడతారు. సుమన్ టీవీలో అయితే ఎప్పుడు గోల్డ్ గురించి వస్తూనే ఉంటుంది. TV9 వాడు ఎత్తుకొని గోల్డ్ పెరుగుతున్న, గోల్డ్ భారీగా పడిన వినియోగం అంటాడు. మళ్ళా భారీగా 50,000కు పడుతుందా గోల్డ్ అని ఒక యూట్యూబ్ వీడియో ఇస్తారు. ₹1,00,000 గోల్డ్ 50,000 అవుతుందా? అన్నం తినోడు ఎవడని మాట్లాడతాడు. రియల్ ఎస్టేట్ పడదు అనే అవి మూర్ఖపు మాటలు, కానీ గోల్డ్ పడదు అనే దాంట్లోనే నిజం ఉంది. ప్రాపర్టీస్ మానవాళి తమ హస్తాలతో, తమ ఇంటర్ఫియరెన్స్తో బిల్డింగ్లు కట్టవచ్చు, వాల్యూ ఉన్నా లేకపోయినా. వెస్ట్ హైదరాబాద్లో కట్టినట్టు 50 అంతస్తులు వానికి పైసలునే కట్టేస్తున్నాడు. సిమెంట్ మైనింగ్ చేస్తుండు, లైమ్ స్టోన్ మైనింగ్ చేస్తుండు, సిమెంట్ బస్తాలు చేస్తుండు, కడుతుండు, పెడుతుండు. కానీ బంగారం లభించడం కష్టం. వినియోగం పెరిగిందంటే డైరెక్ట్ పెరిగిపోతుంది, పెరిగిపోయి పడదు, అంతే సునాయాసంగా పడదు. పడిందంటే మళ్ళీ బయింగ్ స్టార్ట్ అవుతుంది. అంటే ప్రపంచం దాని మర్యాద తగ్గకుండా చూసుకుంటుంది. దాని వాల్యూని కంట్రోల్ చేయలేదు ప్రపంచం. బంగారం మర్యాద పడుతుంది, వాల్యూ పడింది అంటే మర్యాద పెరుగుతుంది. అర్థమవుతుంది మీకంతా? బంగారం గురించి నేను ఎసెన్స్ చెప్తున్నా. ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు మీరు ఈ టర్మ్స్ యూజ్ చేయండి. బంగారం అంటే ఒక మనిషితో సమానం. బంగారం వాల్యూ పడుతుంది అనగానే బయింగ్ స్టార్ట్ అవుతుంది. ఆదుకునే శక్తులు వస్తాయి, వేలాది మంది ఆదుకోవడానికి వస్తారు. అంటే మనం జనరల్లీ రోడ్ల మీద ఒక అందమైన అమ్మాయి కొద్దిగా జారి పడంగానే ఒక 10 మంది మొగోళ్ళు వచ్చేస్తారు చుట్టుముట్టు కదా. మనం పడ్డామంటే ఎవడు లేపాడు, అరే కళ్ళు కనిపిస్తాను ఎవరా, ఎక్కడ ఏం దోలుతున్నావురా అంటాడు మనటుంటాడు. కానీ అందమైన అమ్మాయి పడిందంటే ఆమెను ఏం క్వశ్చన్ అడగారు,
బండిని లేపుతారు, నీళ్ళు ఇస్తారు, కూల్ డ్రింక్స్ ఇస్తారు, పక్కకు ఆపుతారు, నీడలో కూర్చోబెడతారు. మేడం ఫోన్ చేయమంటారా అంటాడు. ఓ 10 మంది సర్వీస్లోకి వస్తారు. సేమ్ బంగారం కూడా అందమైన లేడీ లాంటిది. పడుతుందని కూడా 10 మంది వస్తారు. మరి ఎందుకు వచ్చిర్రా, మీకేం పని రా, మీకు ఏదో పైసలు లేవంటే ఏ లే, ఇవాళ రేపు బరుగుతుంది. ముక్కు ముఖం తెలియదు, ఏం తెలియదు. బంగారం పడుతుందంటే పేదవాడి దగ్గర నుంచి, గుడిసెలవాడి దగ్గర నుంచి కోటీశ్వరవాడకు వచ్చి కొంటారు. బంగారం బ్యూటీ ఏమని తెలుసా? కోటీశ్వరుడు కొనగలడు, కోటీశ్వరుడు కొనగలడు. పేదవాడు పేదవాడు తన లైఫ్ను, అంటే రిస్కెస్ట్ ఇన్వెస్ట్మెంట్, అంటే లక్షల రూపాయలు అంటే వానికి మామూలు కాదు, అటువంటిది రిస్క్ తీసుకొని ఇన్వెస్ట్ చేస్తాడు. అంటే గోల్డ్కు రిస్క్ పేదవాడు తగ్గిస్తాడు. కాస్ట్లీయెస్ట్ మెటల్కి ఆదుకునేది పేదవాడే. భారతదేశంలో గోల్డ్ వినియోగం అనే ఒక సబ్జెక్ట్ తీసుకుంటే దాన్ని కాపాడేది పేదవాడు. మనం జనరల్లీ పేదవాడు అంటే తినడానికే లేనివాడు అనుకుంటాం. ఆ తినడానికి లేనివాడు మరి బంగారం ఎలా కొనగలుగుతున్నాడు అనేది $1,000,000 క్వశ్చన్. మోదీకి అర్థమైతే లేదు, భారతదేశానికి అర్థమైతే లేదు, ఆర్థికవేత్తలకు అర్థమైతే లేదు, విశ్లేషకులకు అర్థమైతే లేదు. అసలు లాజికల్ థింక్ చేసేటోనికి బుర్ర ఖరాబ్ అయిపోతుంది. తిండికి గతి లేనోడు బంగారం ఎట్లా కొంటాడు? పెండ్లికి ఖర్చు లేనోడు 4 తులాల బంగారం బిడ్డకి ఎట్లా పెడతాడు? అసలు ఏం రాబడి లేకుండా బంగారం లాకర్లో పడి కుళ్ళుతుంటే జనాలు చూసుకుంటా ఆనందంగా ఎట్లుంటారు? ఇంత క్రిటికల్ క్వశ్చన్స్ ఎవరైనా ఈజీగా సమాధానం వేసుకోవచ్చు, కానీ ఇప్పటివరకు సమాధానం దొరకలేదు. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ గోల్డ్. అయితే గోల్డ్ 1,00,000 వచ్చినాక ఎవరు కొంటలేరు. ఇప్పుడు ఏం చేయాలి? 1,00,000 వచ్చింది కొనండి అంటే కొంటలేరు. పడుతుంది కొనొచ్చు అంటే పడ్డప్పుడు చూద్దాంలే అంటారు. మరి ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు ఏం చేస్తానంటే 1,00,000 నథింగ్, గోల్డ్ 3,00,000 పోతుంది. మేము 60-70 ఉన్నప్పుడు చెప్పినాం గోల్డ్ 1,00,000 అవుతుందని. పోయిందా లేదా? ఇప్పుడు కూడా ఈ 1,00,000 అన్నది 3,00,000 పోతుంది. అప్పుడు ఎట్లా నన్ను నమ్మినరో ఇప్పుడు కూడా నమ్మండి అంటాడు. అంటే ఇప్పుడు 1,00,000 గోల్డ్ నథింగ్. ప్రపంచంలో ప్రతిదాని వినియోగం బట్టి వాల్యూస్ డిసైడ్ అవుతాయి. దాంతో ఒక చరిత్ర ఉంటుంది, ఒక స్టాటిస్టిక్స్ ఉంటుంది. గోల్డ్ స్టాటిస్టిక్స్ జనరేట్ అవుతున్నాయి, కానీ ఆ స్టాటిస్టిక్స్ని బట్టి కన్జంప్షన్ డిసైడ్ అయ్యేది కష్టం. ఎందుకంటే గోల్డ్ వినియోగము చిత్ర విచిత్ర రూపాల్లో జరిగిపోతున్నది. దాని సేల్స్ అట్లా జరుగుతున్నాయి, కన్జంప్షన్ కూడా అట్లా జరుగుతుంది. ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే 1,00,000 రూపాయల్లో గోల్డ్ కొంటలేరు. మరి ఏం చేయాలి? 3,00,000 పోతుంది అంటే 200% లాభం అనగానే గోల్డ్ అసహించుకునేవాడు కూడా బంగారం కొంటాడు. గోల్డ్ 1,00,000 వచ్చే వరకు తమ సామర్థ్యాన్ని చూపించుకునే వాళ్ళు 1,00,000 దాటి కన్విన్స్ చేయడం కష్టం అని అర్థమైంది వాళ్ళకు. ఇప్పుడు ఏం చేయాలంటే 200% పెరుగుతుంది, యు ఆర్ మిస్సింగ్ అవుట్ సంథింగ్ అని ఒక అనుమానం క్రియేట్ చేస్తారు. 1,00,000 గోల్డ్ 3,00,000 పోవడం చాలామంది కొద్దిగా ఏజ్ అయిన వాళ్ళు బతుకున్నంగా చూడలేరు. అంటే దానికి 20-30 ఇయర్స్ టైం ఉంది ప్రాక్టికల్గా.
వాళ్ళేమంటారు, 1,00,000 3,00,000 అవుతుంది. ఎప్పుడు ఆ ఒక్క డౌట్ క్రియేట్ చేయడం సొసైటీలో దట్ ఈస్ ఎనఫ్. ఒక అమ్మాయి వయసు 10 ఉంది, ఆమెకు 20 ఏళ్ళకి పెళ్లి చేయాలి. వీళ్ళు ఏం చెప్తున్నారు, 1,00,000 గోల్డ్ 3,00,000 అవుతుంది. 2 తులాలు ఇవ్వాలంటే 4,00,000 ఎక్స్ట్రా ఇవ్వాలి. ఇప్పుడే కొని పెట్టుకుంటే అయిపోయా. గోల్డ్ సైకాలజీగా ఎట్లా ట్రాప్ చేస్తారంటే, అప్పుడు నమ్మింది ఇప్పుడు కూడా నమ్ము, ఇప్పుడు నమ్మకపోతే రేపు నీకే కష్టం. కానీ ఎకనామిక్స్ ఏం చెప్తుందంటే, సొసైటీలో ఏదైనా ఓవర్గా గ్రో అయింది అంటే ఆ గ్రోత్ని సొసైటీ వేరే రూపంలో డైవర్ట్ చేసి గోల్డ్కున్న వాల్యూ దాన్ని అంటగట్టి, అంటే ఇప్పుడు గోల్డ్ జమ చేయలేకపోతే వేరేవేం జమ చేయాలి, ఈ క్వశ్చన్ రేజ్ అవుతుంది. గోల్డ్ కొనలేకపోతే ఏమో కొనాలి కదా, ఏం కొనాలి, సిల్వర్ కొనాలనా, కాపర్ కొనాలనా, ఏం కొనాలి? ఆపుకోలేరు. ఆ ప్రశ్నకు ఇమ్మీడియట్గా జవాబు కావాలి సొసైటీలో, లేకపోతే నిద్ర పట్టదు. బ్యాంకులో ఉన్న డబ్బులు ఎక్కడ పెట్టాలి? అంటే అప్పుడు గోల్డ్కి ఆల్టర్నేటివ్ అనేది ఒకటి తయారవుతుంది, జబర్దస్త్. ఎందుకంటే గోల్డ్తో పోటీ పడడం కష్టం, ప్రైజ్ను బట్టి కొద్ది గోల్డ్ కొనడం ఆపేసారు. కాబట్టి ఇప్పుడు ఎక్కడ పెట్టాలి? గోల్డ్ కాస్ట్ అయిపోయింది, ఎక్కడ పెట్టాలి? అప్పుడు కొత్త ఇన్స్ట్రుమెంట్స్ డెవలప్ అవుతాయి. గోల్డ్ వద్దు, ఇది ముద్దు అనే ఒక కాన్సెప్ట్ స్టార్ట్ అవుతుంది. అది కొన్ని రోజులు నడుస్తుంది. మళ్ళీ గోల్డ్ కింద పడంగానే మళ్ళీ ఆడపిల్ల స్కూటర్ మీద జారి పడితే ఎంతమంది వస్తారో దానికి డబల్ మంది వస్తారు. ముసలోళ్ళు కూడా వస్తారు, యంగ్ పీపుల్ కూడా వస్తారు, అందరు వస్తారు. దీన్ని ప్రేమ అంటారా, అభిమానం అంటారా, పాపం అని వస్తారా, అందమైన అమ్మాయి అని వస్తారా? ఆ ఆదుకున్న అడిగితే ఏం చెప్పలేరు. అది స్పందిస్తారు, సడన్గా స్పందిస్తారు. అమ్మాయి జారి పడ్డదంటే వచ్చేస్తారు, ఏజ్ గీజ్ ఏం లేదు, సేమ్ గోల్డ్. దయచేసి గోల్డ్ను మీరు దశాబ్దాలుగా చూసే ఒక మెటల్గా చూడకండి. గోల్డ్ హ్యాస్ నాట్ ఓన్లీ ట్రాన్స్ఫార్మ్డ్ civilizations, but gold has behaved as a cushion in a society, and it has allowed society to sustain itself in long term by buying gold. ఒక కుషన్గా ఇన్నేళ్ళు దశాబ్దాలుగా గోల్డ్ ఒక కుషన్గా ఉంది తప్ప ఇన్వెస్ట్మెంట్కి అంత మంచి ఇన్స్ట్రుమెంట్ కాదు అని ప్రూవ్ చేసుకుంటా కూడా అది సొసైటీలో మనుగడ సాగిస్తుంది. అంటే దాన్ని లక్ష్మీ రూపంలో మర్యాద ఇస్తూ, దాన్ని సేఫ్టీగా ఒక ఇన్స్ట్రుమెంట్గా మనం భావిస్తూ ఒక దండం పెట్టుకొని ప్రస్తుతానికి గోల్డ్ వైపు చూడకుంటే చాలా మంచిది. పరువు పోతుంది అంటే మాత్రమే గోల్డ్ కొనండి తప్ప, గోల్డ్ పక్కన పెట్టి ఏదైనా వేరే యాక్సెప్టబుల్ వెల్త్ మేనేజ్మెంట్ ఏమైనా టెక్నిక్స్ ఉంటే దాన్ని యూజ్ చేయండి. గోల్డ్ చెడ్డది కాదు. గోల్డ్కున్నంత మర్యాద ప్రపంచంలో ఏ మెటల్కి లేదు. కాబట్టి నేను చెప్తున్న సారాంశాన్ని గ్రహించారు అని భావిస్తూ తెలియజేసుకుంటూ నమస్కారం.